World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల శంఖారావం పూరించినప్పుడు ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాను, 3 దశల్లో అంచెలంచెలుగా మద్యం అన్నది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండా మహిళల తాలిబొట్టులను నేను కాపాడుతాను అని చెప్పి అధికారంలోకి వచ్చి 3 దఫాల్లో మద్యాన్ని ఎత్తివేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఉదాహరణకి ఒక్క విశాఖ జిల్లాలో తీసుకుంటే 139 మద్యం దుకాణాలు, 124 పైగా బార్లు, అవి కాకుండా మద్యం మార్ట్లు, స్పెషల్ మార్ట్లు, వాకింగ్ మార్ట్లు పెట్టడం, అనధికారిక పబ్బుల్ని స్పెషల్ ఈవెంట్లకు పర్మిషన్లు ఇవ్వటం, అంటే మద్యాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిగా మద్యం బానిసల్లా తయారు చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశాడనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. కేవలం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మద్యం షాపులు, ప్రభుత్వ దుకాణాలు ప్రభుత్వమే ఇవాళ నిర్వహిస్తూ ఉంటే, బార్లు ఏవైతే బార్లు ఉన్నాయో ఆ బార్లు 40 బార్లు పైగా విశాఖ నగరానికి జీవీఎంసీ పరిధిలో కడప నుంచి బార్లు ఇక్కడ తరలించారు. రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బార్ లైసెన్సుల్ని కడప జిల్లా నుంచి ఇక్కడికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి కమలాపురంలో మున్సిపాలిటీ అయితే అక్కడ రాయలసీమలో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి బార్ని జీవీఎంసీ మధురవాడ పరిధిలోకి, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఏ విధంగా తరలించారు. కడప వాసులు 40 పైగా బార్లు వాళ్ళు విశాఖలో పెట్టి వ్యాపారం అనధికారికంగా చేస్తున్నారు. వీళ్ళకి లైసెన్సులు ఎవరు జారీ చేశారు? వీళ్ళకి ఎవరు సిఫార్సు చేశారు? ఎవరైతే తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారు ఉన్నారో ఆవిడ నేతృత్వంలో కడప జిల్లా నుంచి ఇక్కడికి బార్లు తరలించడానికి వివేక్ యాదవ్ ఎక్సైజ్ కమిషనర్ అనధికారికంగా ఇచ్చినటువంటి ఆదేశాలతో ఒక బార్ ఇక్కడ తరలించాలంటే ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్కి 30 లక్షల రూపాయలు సాక్షాత్తు లంచం చెల్లించుకుంటేనే కానీ ఇక్కడికి ఆ బార్ ఇవాళ రాదు. అంటే విశాఖ పరిపాలనా రాజధాని పేరుతో కడప చెందినటువంటి ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి బార్లన్నీ కూడా ఇక్కడికి అనధికారికంగా కుప్పలు తప్పలుగా వచ్చేసినాయి. అసలు ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి బార్ని కనుక షిఫ్ట్ చేయాలంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ప్రభుత్వం ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి లీగల్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయాలి,
అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం దాన్ని జీవో చేయాలి, కేబినెట్ ఆమోదం పొందాలి. ఇవేవి జరగకుండా ఇబ్బడి ముబ్బడిగా రాయలసీమ చెందినటువంటి వాళ్ళు ఇక్కడ బార్లు పెట్టి విశాఖలో విష సంస్కృతిని తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వ దుకాణాలు, మద్యం దుకాణాలు ఏవైతే పెట్టారో ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం అద్దెకి తీసుకునేటువంటి ఆ భవనాల్లో ₹1,00,000 అద్దె అయితే 2,00,000 రూపాయలు దాన్ని అద్దెగా చూపించి నెలకి ₹1,00,000 అద్దె ఇవాళ డైరెక్ట్గా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవ్ రెడ్డి ఇవాళ నగదు రూపంలో ప్రతి నెల తీసుకుంటా ఉన్నాడు. అంటే మద్యపాన నిషేధం కాదు కదా, మద్యం ప్రభుత్వం అమ్ముతూ ఉంటూ ప్రభుత్వ భవనాలు అద్దెకి తీసుకుని అద్దెల్లో సగం వాటా ప్రతి నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇవాళ ఈ వాసుదేవ్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు. ఈ వాసుదేవ్ రెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కానీ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ కానీ ఈ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 5 ఏళ్ళు వీళ్ళు అదే స్థానంలో ఉండడం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది భారతమ్మ నేతృత్వంలో మిథున్ రెడ్డి గారు ఏదైతే మొత్తం ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారాలు డిస్టరీస్ ఏవైతే చూస్తున్నారో ఈ వివేక్ యాదవ్, ఈ వాసుదేవ్ రెడ్డిలు వీళ్ళు వేల కోట్ల రూపాయలు దోచేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.